నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజు గణేష్ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో తాను ఉప సర్పంచ్గా పనిచేసిన కాలంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, నిత్యం ప్రజల మధ్య ఉండే తనను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా తనను ఆదరించి ఒక అవకాశం ఇవ్వాలని, సారంగాపూర్ గ్రామంతో పాటు 13వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాజ్ గణేష్ హామీ ఇచ్చారు. मेरा नाम बाबा भाई है। मैं 13 नंबर डिवीजन धर्मपुरी हिल्स में रहता हूँ। ये एमआईएम पार्टी ऐसी है, इत्तेहादुल मुस्लिमीन एमआईएम पार्टी के कारकुन जो आज इनके काम देखकर और हमारे 13 नंबर डिवीजन के कैंडिडेट है राज गणेश अन्ना, और इनका काम देखकर फ्यूचर का उनको टिकट दिए हुए हैं पतंग के निशान से, और एमआईएम से इत्तेहादुल मुस्लिमीन से टिकट दिए हुए हैं। लिहाजा हमको उम्मीद है कि ये यहाँ से 13 नंबर वार्ड से और इत्तेहादुल मुस्लिमीन और एमआईएम पार्टी जीत कर आएगी, बल्कि हम उम्मीद कर रहे हैं। और हमको पब्लिक का सपोर्ट चाहिए और पब्लिक की हमदर्दी चाहिए, और पब्लिक इस एमआईएम पार्टी को जिताना चाहिए। और आज इस इत्तेहादुल मुस्लिमीन पार्टी ऑल इंडिया में मशहूर हो रही है। लिहाजा यहाँ से लेके और हिंदुस्तान में सारे एमआईएम पार्टी मशहूर हो रही है, और महाराष्ट्र में 125 सीट लाई है हमारी पार्टी। इत्तेहादुल मुस्लिमीन आज किसका नाम है? मंजलिस हमारे असदुद्दीन, बैरिस्टर असदुद्दीन साहब का आज रिकॉर्ड है। आज हम उनके बलबूते पर, असदुद्दीन अवैसी के बलबूते पर हम ये राज गणेश अन्ना को टिकट दिए हुए हैं इंशाअल्लाह, और ये जीत कर आएंगे, हमको उम्मीद है। लक्ष्मी రాజు గణేష్ అన్న పతంగి గుర్తుకు నిలబడ్డాడు. మేమందరం మాజీ ఎమ్మెల్యేతో గెలిపిస్తామని అనుకుంటున్నాం. మాకు అప్పుడు చేసిండు కాబట్టి పని ఇప్పుడు కూడా నమ్మకంతో చేస్తాడనే భావంతోనే గెలిపిస్తామని కోరుకుంటున్నాం మేమందరం. నా పేరు రాజ్ గణేష్. నేను 10 సంవత్సరాల ముందు ఉప సర్పంచ్ చేసిన, మంచి పనులు చేసిన, మంచి ప్రజల సహకారాలు తీసుకొని నేను ముందుకెళ్తున్నా. నేను ఇప్పుడు సారంపూర్ కానీ ధరంపూరి కానీ అంత ప్రచారం జోరుగా సాగుతుంది. అంతట్లా నాకు మంచి మెజార్టీ 1000 వరకు మెజార్టీ వస్తుందని నా ఆశాభావం. కోరుతున్నాను. అంటే గ్రామంలో నువ్వు ఏమేమి పనులు చేయించినావు? రోడ్లు వేసినాం, డ్రైనేజు, సీసీ రోడ్లు, ఇంద్రమ్మ ఇళ్ళు, పెన్షన్ అన్నీ అవుట్టెక్స్లో వేయించడం అన్నీ చేస్తాం. అందరూ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి పతంగు గుర్తుకి నిలబడినందుకు నాకు ఓటున్నారని ఆశిస్తున్నాను.